క్రీస్తు ప్రభునందు ప్రియ సంఘ విశ్వాసులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పునరుత్థాన దినమందు మీ అందరికీ మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. త్రిత్వము తరువాతి 3వ ఆదివారము, అలాగనే ఏర్పాటు చేయబడిన సంస్కార ఆరాధన, పాపపు ఒప్పుదల ఆరాధన జరిగించుకుందాము. ఈ ఆరాధన కొరకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎవరి గృహములలో వారుండి ఈ ఆరాధనలో ఏకీభవించవలసిందిగా ప్రభునామంలో మీకు తెలియచేస్తూ ప్రార్థించుకొని ఆరాధన ప్రారంభించుకుందాము. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మమ్మలను ప్రేమించి మా దేవా మాకివ్వబడిన మరి యొక్క తరుణమును బట్టి కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నాం. సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ అమలాపురం పక్షముగా ఏర్పాటు చేయబడిన ఆరాధన బట్టి మీకే స్తోత్రాలు. ఆరాధనలో ఏకీభవిస్తున్న సంఘ విశ్వాసుల కుటుంబాలను బట్టి మీకు వందనాలు. ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఆరాధనలో పార్టిసిపేట్ చేసినటువంటి ఆయా ప్రాంతాల నుండి, ఆయా పరిసరాల నుండి ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు ఆరాధన అంతటిని బట్టి మీరే మహిమ పొందండి. క్రమముగాను మర్యాదగాను ఆరాధన జరిగినట్లు నీ కృప చూపండి. ఆరాధనలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపి మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాపొప్పుదల ఆరాధన జరిగించుకుందాం. ఆరాధనకు సిద్ధపాటుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 40వ కీర్తన, శుద్ధి శుద్ధి సర్వశక్త ప్రభు ప్రాతకాల స్తుతి నీకే చెల్లింతుము అనే కీర్తన పాడుకొని చివరి చరణానికి అందరు లేచి నిలబడినట్లయితే ఆరాధన జరిగించుకుందాము. 40వ కీర్తన. शुद्धि शुद्धि शुद्धि
ఆరాధన జరిగించుకుందాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలిగచేయు దేవుని వద్దకు చేరుదను. దేవా నా దేవా, సీతారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మనందరము పాప పప్పుదల ఆరాధన క్రమమును అనుసరింతము. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలని ఉద్దేశించుచున్నాము. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించినట్లు మనలను మనము శ్రద్ధతో పరీక్షించుకొనుట యుక్తమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా నొప్పుకుందురో, ఎవరు నీతిని గూర్చి ఆకలి దప్పులు కలిగిందురో అట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడినది. మనలను మనం ఇట్లు పరీక్షించుకుని ఎడల మన యందు పాపమును మరణము తప్ప మరేదియూ కనబడదు. వీని నుండి మనంతట మనం ఎంత మాత్రమును తప్పించుకొనలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవారై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వలన మనము పొందవలసినదంతయు అనుభవించుటకును ఆయన మనుష్యుడాయను. మనం మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్లును మన విశ్వాసం వల్ల బలపరపబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులమన్నట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారము నియమించెను. దీని యందు తన శరీరం మనకు ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించినారు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్మొచ్చు. ఎవడు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నిధి త్రాగునో వాడు క్రీస్తునందును క్రీస్తు వాని యందును జీవించును. అతడు నిత్యజీవము గలవాడైందును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబట్టక శిలువ మరణమునందు నేను లేపబడినను సత్యమును బయలుపరచు ఆయన జ్ఞాపకార్థముగా దీన్ని ఆచరింపలేను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకమైన వందనములు చెల్లించు. మన శిలువనెత్తుకుని ఆయనను వెంబడించి ఆయన మనలను ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనమును ఒకరినొకరము ప్రేమింపలేను. ఎందుకనినా ఈ ఒకే రొట్టె ఎందు పాలు పుచ్చుకొనొచ్చు, ఈ ఒకే పాత్రలో నిధి త్రాగుచున్నందున మనందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థింతుము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసినవి. దాచబడి మరుగైండనిదేదియూ లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గణపరిచినట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధాత్మావేశం వలన పవిత్రపరచమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించడు సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్ముని అడిగినది ఏమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయొచ్చు తలంపుల వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడకు దేవునికి దుఃఖమును కోపమును కలిగచేసిరనియు అందువలన ఆయన శిక్షా విధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిననియు ఆయన నామమందు విశ్వాసముంచు వారికి అందరికీ పాప పరిహారం కలిగినని నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మును పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి అందున్నట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తనందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నింపాలని నిశ్చయించుకొనుచున్నారా? మనము వినయముగా దేవుని ఎదుట పాపములను ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకొందాము. అందరము కలిసి ప్రభు ఎదుట ఈ మాటలు ఒప్పుకుందాము. నన్ను ఏకీభవించి మాటలు చెప్పండి. ఓ దేవా, మా పరలోకపు తండ్రి,
నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసినాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను. కానీ నీకంతయు స్పష్టముగా తెలిసినది. నా బాహ్య జీవితంలోనూ ఆంతరంగిక జీవితంలోనూ లెక్కలేని ఘోర పాపములు చేసినానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తిగల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుత్థానముల వలన మన పాపలన్నీ క్షమించుచున్నారు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపురినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసముంచి వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడినవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే అధికారమును బట్టి ఏ పశ్చాత్తాపం లేని అవిశ్వాసులకు నేను తెలియచేయనది ఏమనగా, అటివారు పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గముల నుండి మల్లుకొనకయు నిజ పశ్చాత్తాపం లేకయు క్రీస్తునందు విశ్వాసముంచకి నున్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము ఈ రీతిగా ఉన్నది. నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మకించున్నాను, నన్ను సిగ్గుపడనీయకము. ప్రారంభ గీతము ఇంత పర్యంతము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము.
సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా.
ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింతుము. ఓ దేవా, నీవు నిన్ను నమ్మిన వారికందరికీ ప్రాపకుడవై ఉన్నావు. నీవు లేకున్నదేదియు బలముగానైనను పరిశుద్ధముగానైనను ఉండనేరదు. మేము అనిత్యమైన వాటిని అనుభవించుచున్నను తుదకు నిత్యమైన వాటిని పోగొట్టుకొనకుండునట్లు నీవు మాకు రాజువును మార్గదర్శివై ఉండి మా మీద నీ కృపను అత్యధికముగా కుమ్మరింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయతో అందరూ కూర్చోనండి. ప్రభునందు దేవుని సంఘ విశ్వాసులారా, ఇంతదనుక ఆరాధనలో ఏకీభవించున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రము కృతజ్ఞతలు తెలియచేస్తూ త్రిత్వము తర్వాత ఈ 3వ ఆదివారముకై ఏర్పరిచినటువంటి వాక్య పఠనము చేయబడుతున్నది. పాత నిబంధన లేఖనము మీకా గ్రంథము నుండి 7వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18 నుండి 20 వరకు శ్రీ నేతల సత్యనారాయణ గారు చదువుతారు. ఆ తదుపరి పత్రిక లేఖనము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు శ్రీమతి ఆల్ఫా ఫ్లారెన్స్ గారు చదువుతారు, పాస్టమ్ గారు. అలాగే సువార్త లేఖనము లూకా సువార్త, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11 నుండి 32వ వచనం వరకు శరత్ ఆ వాక్య పఠనము చేస్తారు. త్రిత్వములోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము మీకా గ్రంథము 7వ అధ్యాయము 12 నుంచి 18వ వచనం నుండి 20వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఇంత పర్యంతం. త్రిత్వంలోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక లేఖన భాగము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1 నుండి 19వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. సౌలు ఇంకను ప్రభు ఒక శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా,
నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పెను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినాను, ఏమీ చూడలేకపోయాను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకు ఉండెను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి యోధా అని వాని ఎంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. ఇంతటితో పత్రిక లేఖన భాగం ముగిసి ఉన్నది. ఈ దినపకై ఏర్పాటు చేయబడిన స్వార్థ లేఖనము పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 11 నుండి 32 వరకు. త్రిత్వంలోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండ్రి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాణ్ణి పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడును గాని ఎవడనూ వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడింక దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి
ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి. మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసుల్లో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించినను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనలేకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికిను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగించి ఉన్నది. అందరము కలిసి నికేయ విశ్వాసమును ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాము. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జయంతి కుమారుడును అద్వితీయుడునగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈ మానవుల మగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మలను అవతరించి పుట్టి మనుష్యుడాయననియు పొంతు పిలాతు అధికారం కింద మన కొరకు సిలువేయబడి శ్రమ నుండి సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చిననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలొచ్చు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడచ్చు, మహిమపరచబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును, జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘము నమ్ముచున్నాను. పాప పరిహారణకైనా ఒకే బాప్తీసం ఒప్పుకొనొచ్చు. మృతుల పునరుత్థానము కొరకును రాబోవు లోక సంబంధమగు బ్రతి కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయతో అందరూ కూర్చోనండి. ఈ దినారాధనలో ఏకీభవించిన మీ అందరికీ కూడా ప్రభునామం బట్టి వందనాలు చెల్లిస్తూ, దేవుడు మనల్ని ప్రేమించి మరొక పునరుత్థాన దినం అనుగ్రహించారు. దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 10వ కీర్తన, ఎంత ప్రేమ ఎంత ప్రేమ అనే కీర్తన పాడుకొని దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధపడదాం. నిన్నురెంత గొప్ప ప్రేమయై వెలుగుచున్న
మన తండ్రి అయిన దేవునుడు ప్రభునేసు క్రీస్తునుడు కృపయు సమాధానం నీకు కలుగునుగాక. ఆమేన్. అందరూ కూర్చోనండి. క్రీస్తు ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, దేవుడు మనలను ప్రేమించి మరి ఒక శ్రేష్టమైన పునరుత్థాన దినమును మన కొరకు అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభుని నేను స్తుతించి మహిమపరుస్తూ ఉన్నాను. దేవుడు తన మహాకృపలో మనలను జ్ఞాపకం చేసుకొని ఇటు రీతిగా త్రిత్వము తరువాతి 3వ ఆదివారం ఆచరించటానికి, అలాగనే ఈ జూన్ నెలలో ప్రభు బలను సమీపించే ధన్యతను ఈ వారంలో మనకు ప్రభు ఇవ్వబోతున్నారు. అందును బట్టి దేవుణ్ణి నేను స్తుతించి మహిమపరుస్తున్నాను. అందరూ ప్రభునందు క్షేమముగా ఉన్నారని తలస్తూ మీ అందరికీ ప్రభునామంలో నా వందనాలు. ఆయా ప్రాంతాల నుండి ఈ ఆన్లైన్ సర్వీస్లో ఏకీభవిస్తున్న మీకు ప్రభు పేరిట శుభాలు, సంఘ కుటుంబాలకు దేవుని పేరిట నా వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు చదవబడినటువంటి లేఖనాలు 3 లేఖనాలు మనము ధ్యానించినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. మీకా ప్రవక్త వ్రాసినటువంటి 7వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు మనం గమనించగలిగితే రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయలైట్స్, ఇస్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప రక్షణ మనకు కనబడుతూ ఉంది. 3 లేఖనాలలో 3 ప్రత్యేకమైనటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి రెస్టోరేషన్, రెండవది రిటర్న్ ఆఫ్ ది ప్రోడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు తిరిగి రావటము, అలాగనే సౌలు యొక్క జీవితంలోని రెవల్యూషన్, క్రీస్తు యొక్క ప్రత్యక్షత సౌలునకు కలిగినటువంటి మాటలు మనము చూస్తున్నాం. ఇజ్రాయేల్ యొక్క జీవితంలో వారు దేవునికి వ్యతిరేకముగా ఉండి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానము మీకా ప్రవక్త ద్వారా మనము చూస్తున్నాం. 7వ అధ్యాయం 18 నుండి 20వ వచనం వరకు. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి వాక్యాంశము ద గాడ్ బియాండ్ కంపేర్ అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. 7వ అధ్యాయం మీకా గ్రంథంలో మనము చూస్తే దేవునితో మీకా మాట్లాడటము, వారిద్దరి మధ్యన సంభాషణ మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన మాట్లాడుతూ ఒక ప్రశ్న వేసినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. 18వ అధ్యాయంలో మీకా మాట్లాడుతూ వేసిన ప్రశ్న ఏమిటంటే, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా అని ఒక ప్రశ్నను మనం చూస్తూ ఉన్నాం. హూ ఈజ్ లైక్ అవర్ గాడ్, మన దేవునితో సమానమైన వారు లేదా పోల్చదగిన వారు ఎవరున్నారు అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉన్నది. మన దేవునితో పోల్చదగిన వారు ఎవరు కూడా లేరు. దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క సృష్టిని బట్టి, ఆయనకున్నటువంటి గుణగణములను బట్టి ఈ సృష్టిలో ఎవరు కూడా ఆయనకు సరిపడినటువంటి వారు లేరు అన్న సత్యము మనం ఎరిగి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ లేఖనములను ఆధారము చేసుకుంటూ ప్రవక్త మాటల్లోని ఉద్దేశం ఒకసారి మనము గమనించాలని ప్రభు పక్షంగా నేను మీకు మనవి చేస్తున్నాను. మన దేవునికి ఎవరు సాటిరారు, ఆయనతో ఎవరిని పోల్చలేం. నిర్గమాకాండములో దేవుని యొక్క వాక్యాన్ని గమనించగలిగితే నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే ధర్మశాస్త్రమును బట్టి వ్రాయబడిన మాట, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. యెహోవా దేవుని యొక్క
స్థితిని, ఆయన యొక్క శక్తి సామర్థ్యములను కొనియాడుతూ వ్రాయబడిన మాటలు గమనించగలిగితే వేల్పులలో నీ వంటి వాడు ఎవరు? అలాగనే పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటివాడు ఎవడు అనేటువంటి చక్కని మాట మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర ఆ నిర్గమాకాండములో మనం చూస్తున్నాం. నిజమే, ఆయన పరిశుద్ధతను బట్టి ఆయనకు సరితూగిన వారు ఎవరునూ లేరు. పవిత్రతలో, పరిశుద్ధతలో యేసు ప్రభువుని ఆయనతో పోల్చదగిన వారు ఎవరు కూడా ఈ లోకంలో మనకెవరు కనబడరు. రెండవది చూస్తే స్తుతి కీర్తనలను బట్టి సర్వలోకము ఒక్క దేవుడైనటువంటి యెహోవా దేవుణ్ణి ఆరాధించుటను గమనించగలిగితే సర్వలోకము ఆయనకు అర్పిస్తున్నటువంటి స్తుతి కీర్తనలను బట్టి ఆయన పూజ్యనీయుడని, అలాగే సృష్టి మొదలుకొని నేటి వరకు జరుగుతున్న అద్భుతముల విషయంలో ఆయనతో పోల్చదగిన వారు ఎవరు లేరు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన వంటి వారు ఎవరునూ లేరు అన్న వాక్యమును బోధిస్తూ మీకా రాసిన గ్రంథం నుండి కొన్ని ఉద్దేశాలు మనం గమనించగలిగితే నిర్గమాకాండంలోనే 34వ అధ్యాయము 6 వచనాన్ని గమనించగలిగితే అక్కడ కూడా వ్రాయబడిన మాట, నిర్గమాకాండము 34వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. దేవుని గూర్చి వివరిస్తూ చెప్పిన మాట, ఆయన ఎలాంటి వాడో రాయబడిన లేఖనము మనకు కనబడుతోంది. కనికరము చూపుటలో, దయ అనుగ్రహించుటలో, దీర్ఘశాంతము వహించుటలో మన దేవుడు ఆయనకు ఆయనే సాటి అన్న మాట మనము చూస్తున్నాం. మన దేవునితో పోల్చదగిన వారు ఎవరు లేరు. ఎందుచేతనంటే పైన చెప్పిన వాక్యాలన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి. ఒక 3 ఉద్దేశాలు నేటి లేఖనములలో నుండి మీ మధ్య నేను ఉంచాలని ఇష్టపడుతున్నాను. మన దేవునితో పోల్చదగిన వారు ఎవరు లేరు అన్న సత్యమును బయలుపరుస్తూ మనం ఆలోచన చేయగలిగితే మొదటి ఉద్దేశం ఏంటంటే, గాడ్ ఈజ్ ఇన్కంపేరబుల్ బికాజ్ ఆఫ్ హిజ్ అన్ఫెయిలింగ్ లవ్. గాడ్ ఈజ్ ఇన్కంపేరబుల్ బికాజ్ ఆఫ్ హిజ్ అన్ఫెయిలింగ్ లవ్. దేవుడు సాటి లేనివాడు, ఆయనతో పోల్చదగిన వారు ఎవరు లేరు. ఎందుచేతనంటే మన దేవుని యొక్క అపారమైన ప్రేమ కారణముగా ఎవరునూ ఆయనకు సాటి రారు. మన దేవుడు మన ఎడల చూపుతున్నటువంటి అమితమైన ప్రేమను బట్టి ఆయనతో ఎవరు కూడా సరిపోల్చదగిన స్థితిలో లేరు అన్న సత్యమును మనము గ్రహించాలి. నిజమే, ఎంతటి ప్రేమామయుడంటే నేటి సువార్త లేఖనములో మనము చూస్తూ ఉంటాం. యేసు ప్రభువుతో, మన రక్షకునితో, మన ప్రభువుతో పోల్చదగిన వారు ఎవరూ కూడా లేరు. గమనించగలిగితే ఈ చదవబడినటువంటి లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 32 వరకు తండ్రి 2 కుమారుల యొక్క వృత్తాంతంలోని మాటలు గ్రహించగలిగితే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో మనకు అర్థమవుతా ఉన్న సత్యమును మనము చూస్తూ ఉన్నాం. తండ్రి బ్రతికుండగానే నా ఆస్తి నాకు పంచిపెట్టమని చిన్న కుమారుడు తండ్రిని వేధించినప్పుడు ఆ వేదనను సహితము, ఆ దుఃఖము సహితము తండ్రి భరించి చిన్న కుమారునికి తన ఆస్తిని పంచిపెట్టినటువంటి వృత్తాంతము మనకు కనబడుతున్నది. ఎంతో మానసిక వేదనకు కుమారుడు తండ్రిని గురి చేసిన ఆ తండ్రి సహించుటలో దేవుని ప్రేమ మనకు కనబడుతూ ఉన్నది. ఈ తండ్రి 2 కుమారుల యొక్క ఉద్దేశాన్ని గమనించగలిగితే దేవుని యొక్క వాక్యంను బట్టి కుమారుడు, తండ్రి అనే మాటలు పరివిధాలుగా ఈ యొక్క లేఖనములో ఉపయోగించడం మనము చూస్తున్నాం.
తన మీద తిరుగుబాటు చేసి తనను హింసించి లేదా తనను మానసిక వేదనకు గురి చేసి తండ్రి నుంచి దూరపరచబడుతున్నటువంటి కుమారుని ద్వారా తండ్రికి కలిగే వేదనను జ్ఞాపం చేసుకుంటే అది గొప్ప వేదన. తిరుగుబాటు చేసిన వారిని సైతము క్షమించగలిగిన మన తండ్రి, అందుకనే ఆయన గొప్పవాడు. నీతో పోల్చదగిన వారు ఎవరు? నీతో సమమైన వారు ఎవరు? దేవుని యొక్క వాక్యాన్ని గమనించగలిగితే ఈ 15వ అధ్యాయంలో తప్పిపోయినటువంటి కుమారుని విషయంలో కానీ, కనిపించకుండా పోయిన నాన్న విషయంలో కానీ, ఈ వృత్తాంతముల ఈ ఉపమానములన్నింటిని మనం గమనించగలిగితే ప్రాముఖ్యముగా 11 నుండి 32 ఈ ఉపమానములో మనకు కనబడుతున్న 3 ప్రత్యేకమైన ఉద్దేశాలు మనకు ఉన్నాయి. ఒకటి, గాడ్ అండ్ హిజ్ లవ్, దేవుడు మరియు ఆయన ప్రేమ మనకు కనబడుతున్నది. రెండవది, కనబడేటువంటి మరొక ఉద్దేశం, మరొక అంశం ఏంటంటే పీపుల్ వితౌట్ లవ్. పీపుల్ వితౌట్ లవ్, ప్రేమ లేనటువంటి ప్రజలు మనకు దీనిలో కనబడుతున్నారు. అలాగనే పీపుల్ వితౌట్ గాడ్. ఈ 3 ఉద్దేశాలను దేవుడు బయలుపరుస్తున్నాడు. ఒకటి, దేవుడు మరియు ఆయన ప్రేమ మనకు కనబడుతున్నది ప్రధానమైనటువంటి అంశముగా. రెండవది, ప్రేమ లేనటువంటి జనులు మనకు కనబడుతున్నారు. మూడవది, దేవుడు లేనటువంటి జనులు మనకు కనబడుతున్నారు. మొదటి అంశాన్ని గమనించగలిగితే తండ్రి ఆయన ప్రేమ. రెండవది, పీపుల్ వితౌట్ లవ్. దీనికి ఎవరు సాదృశ్యముగా కనబడుతున్నారంటే పెద్ద కుమారుడు మనకు కనబడుతున్నాడు. తండ్రితో ఉన్నాడు కానీ సహోదరుని ప్రేమించే ప్రేమ ఆయనలో లేదు. ఈ 15వ అధ్యాయం మొదటిలోనే ఈ ఉపమానములు చెప్పుట్లో ఉద్దేశము కూడా అదే. యేసు ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చినటువంటి పరిచయులను శాస్త్రులను చూచి వారికి బోధించినటువంటి ఉపమానము, ప్రేమ రాహిత్యాన్ని వారి మధ్యన ప్రభు చూపిస్తూ ఉన్నారు. వెళ్ళిపోయి తిరిగి వచ్చినటువంటి సహోదరుణ్ణి హక్కున చేర్చుకోలేనటువంటి పెద్ద కుమారుని యొక్క జీవితము మనకు కనబడుతున్నది. మరొక అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే పీపుల్ వితౌట్ గాడ్, దేవుడు లేనటువంటి జనులు కూడా కనబడుతున్నారు. దానికి మాదిరి ఎవరంటే చిన్న కుమారుడు. తండ్రిని విడిచి నీ అవసరత నాకు లేదు అని చెప్పి తండ్రి నుండి దూరముగా వెళ్ళిపోయినటువంటి వృత్తాంతము కూడా మనకు కనబడుతుంది. ఈ మాటలను ఆధారంగా చేసుకుని నేటి వాక్యాన్ని ధ్యానించగలిగినట్లయితే మొదటి అంశం మనం చూస్తున్నాం, మన దేవునికి సమమైన వారు ఎవరు లేరు. ఎందుచేతనంటే బికాజ్ ఆఫ్ హిజ్ అన్ఫెయిలింగ్ లవ్. మన దేవుని యొక్క అపరిమితమైన లేదా ఎన్నడూ తప్పిపోయినటువంటి ఆ ప్రేమ కారణముగా మన దేవునితో ఎవరు పోల్చదగిన వారు లేరు అన్న మాటను జ్ఞాపకం చేస్తుంది. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమును విడిచిపెట్టి బయలుదేరినది మొదలుకొని యెరూషలేములో యేసు ప్రభువారు సిలువ వేయబడే వరకు కూడా ఎంతగా దేవుని వారు శోధించారు, ఎంతగా దేవుని వారు హింసించారు, ఎంతగా దేవునికి అవిధేయత చూపించారు, ఎంతగా ప్రభువు మీద వారు తిరుగుబాటు చేశారు. వీటన్నిటినీ ప్రేమతో ఆయన సహించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రేమ గొప్పది. ఎంత గొప్పది అంటే చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే అక్కడ అంటూ ఉన్నారు, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునెను. చిన్న కుమారునిలో ఆహారము దొరకపోయేసరికి రియలైజేషన్ ప్రారంభమైంది. తిండి దొరకకపోయేసరికి తండ్రి గుర్తు వచ్చాడు. తండ్రి దగ్గరికి వెళదారని అనుకున్నాడు. లేచి బయలుదేరాడు. తండ్రితో ఏం మాట్లాడాలో ఆలోచన చేసుకున్నాడు. అయితే ఆ మాటలు తన నోటి నుంచి రాకముందే మనకు అక్కడ కనబడుతున్నది ఏంటంటే తండ్రి ప్రేమ కనబడుతున్నది. కుమారుని నోటిలో నుండి ఆ మాటలు బయటకు రాకమునిపే తండ్రి ప్రేమ ప్రత్యక్షమైనట్లుగా మనకు కనబడుతుంది. వాడు ఇంకా దూరముగా ఉండగానే ఈ మాటలను కొంచెం వేటితో మనం పోల్చవచ్చునంటే
ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోని మాటలతో పోల్చవచ్చును. మనం ఇంకా పాపులమై ఉండగానే, ఆ పాపం విడిచిపెట్టొచ్చాక దేవుడు మనల్ని హత్తుకోలేదు. పాపులమై ఉండగానే మనల్ని హత్తుకొని మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. మన ఎదుట ఎవరైనా చిన్న బిడ్డలు ఆడుకుంటూ తమ వస్త్రాలను మురికి చేసుకుంటే తల్లి ప్రేమ ఆ మురికి బట్టలు తీసేసిన తర్వాత వాడిని శుభ్రం చేసిన తర్వాత ఎత్తుకోవడం కాదు, ఆ మురికి బట్టలతోనే తన బిడ్డను తల్లి అత్తుకుంటున్నట్లుగా మనం చూస్తుంటాం. లోక సంబంధంగా మనం అలాగ చేస్తుంటే దేవాది దేవుడు మనము పాపముతో చనిపోయిన స్థితిలో ఉండగా, అపరాధులమై ఉండగానే, మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు మన హత్తుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు! యూదా వంశస్థుల ఆచారం ప్రకారము తండ్రి చనిపోయే సమయంలో లేదా తండ్రి చనిపోయిన తర్వాత వారి ఆస్తులు వారికి విభాగింపబడతాయి. అయితే ఈ చిన్న కుమారుడు చేసినటువంటి గొప్ప పొరపాటు ఏంటంటే, తండ్రి బ్రతికుండగానే తన ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయే క్రమములో తండ్రి చనిపోయినటువంటి భావం అక్కడ కలుగుతూ ఉన్నది. తను బ్రతికుండగానే ఆస్తి పంచిపెట్టాల్సిన స్థితిలో, అనగా ఎంతో మానసిక వేదనకు గురి చేసినటువంటి కుమారుని విషయంలో వాడు వెళ్ళిపోయి మరలా తిరిగి వస్తుంటే వాడి నోట్లో నుంచి ఒక్క మాట అయినను రాకమునిపే, అనగా తన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. తను ఎంతో మానసిక వేదనకు గురి చేశాడు. తను కష్టపడి సంపాదించినటువంటి ఆస్తిని భయంకరమైనటువంటి దుర్వ్యాపారంలో పోగొట్టుకున్నాడు. ఆఖరికి పందులతో సాహసము చేయటానికి కూడా ఇష్టపడ్డాడు. ఇలా ఇన్ని దుర్గుణాలు కలిగినటువంటి, ఎంత భయంకరమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడిని తండ్రి హత్తుకున్నాడంటే అది ప్రేమగాక ఇంకేమిటి? దేవుని గొప్ప అపారమైన ప్రేమగాక ఇంక మనం దానిలో ఏమి చూడగలం? కావున దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయనకు ఎవరు సాటి రారు అనేటువంటి మొదటి మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. గాడ్ ఈజ్ ఇన్కంపేరబుల్ బికాస్ ఆఫ్ హిజ్ అన్ఫెయిలింగ్ లవ్. ఎన్నడూను తప్పిపోయినటువంటి ఆ ప్రేమ మన ఎడల ఆయన చూపిస్తున్నారు. అందుకనే ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చూస్తే, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట వ్రాయబడినది, నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము, ద్రోహిని వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము అన్న మాట. ఇదే యెహోవా వాక్కు, మీ మీద నా కోపము పడనీయను. ఎందుచేతనంటే నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఇదే యెహోవా వాక్కు. ఆ తప్పిపోయిన కుమారుని విషయంలో దేవుని యొక్క ప్రేమ ఈ మాటల్లో కనబడుతున్నది. ఇశ్రాయేలు జనాంగం గురించి దేవుడు ఉపయోగించిన మాట ఏమిటంటే, ద్రోహిని వగు ఇశ్రాయేలు, అనగా నాకు ఎంత ద్రోహం చేస్తావు, నన్ను విడిచి విగ్రహాల వైపు, నన్ను విడిచి ఇతర దేశాల అధిపతుల వైపు నువ్వు వెళ్ళిపోయావు. నన్ను విడిచి నీవు వెళ్ళిపోయినటువంటి స్థితిని బట్టి అయితే నీవు నాకు ద్రోహం చేస్తున్నావు. ద్రోహిని వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఇగో నా ఆస్తిని పాడు చేసిన వాడవా, ఇదిగో నా కుటుంబ పరువును తీసిన వాడా, నాకు మానసిక వేదన కలిగి చేసిన వాడవా, అయినా కానీ నీ మీద నా కోపము పడనీయను. కుమారుడు అల్లంత దూరము ఉండగానే కుమారుని చూచి ఆ కుమారుని కంటే ముందుగా తండ్రే పరుగెత్తుకుని వెళ్తున్నాడు. దీనిలో ఆయన ప్రేమ కనబడుతుంది. చక్కని మాట అంటున్నాడు, నేను నీ మీద కోపపడను, నీవేమి చేసావని నిన్ను మరలా నేను గద్దించను కానీ, ఎందుకంటే నేను కృప కలిగిన వాడను, నేను ప్రేమ కలిగిన వాడను, నీ కొరకు నా ప్రాణము అర్పించిన వాడను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మన జీవితాలను గురించి మనం ఆలోచన చేస్తే నిజమే, మన జీవితాల్లో ప్రతిరోజు కూడా మనం అలాంటి స్థితిలో ఉంటున్నా, మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా, ప్రతి నిత్యము ఉదయ సాయంకాలలో దేవుడు తన ప్రేమ మన ఎడల ఉంచుతున్నాడు. అట్టి ప్రేమను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ విషయంలో మన దేవునికి ఎవరు కూడా సాటిరారు. మరొక ఉదాహరణ చూస్తే అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలోనే మనకు మరొక ప్రత్యక్షమైన ఉదాహరణ కనబడుతుంది. సౌలు అనేటువంటి వ్యక్తి జీవితంలో, సౌలు యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే అంటే ఆయన ఎందుకు బయలుదేరాడు,
ఎందుకు దమస్ మార్గంలో పట్టబడ్డాడు, వెళ్తున్నాడు అని ఆలోచన చేస్తే, ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించారో ఆ శిష్యులను వారిని బెదిరించటానికి, వీలైతే సంహరించటానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఎంతగానంటే యేసు ప్రభు చెప్పిన మాట, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఎంత కఠినమైన మాట! ఈ మాటలోనే నీవు నన్ను హింసించుచున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తనను హింసించే వారిని సైతము ప్రేమించగలిగిన వాడు. నీవు నన్ను హింసించడానికి బయలుదేరి వెళుతున్నావు. ఇదిగో నన్ను అంగీకరించిన వారిని నీవు బయలుదేరి వారిని సంహరించడానికి వెళ్తున్నావు. అయితే నేను నీ ఎడల నా ప్రేమను చూపుతున్నాను. ఈ అపారమైన ప్రేమను బట్టి సౌలుకి దేవుని యొక్క ప్రత్యక్షతలో, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలో మనకు కనబడుతున్నటువంటి మొదటి మాట, తన్ను హింసించే వారిని సైతము ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఆలోచన చేద్దాం. మన ఎడల కూడా దేవుడు అట్టి ప్రేమనే కనబరుస్తూ ఉన్నారు. మనం వారికంటే నీతిమంతులుగా జీవిస్తున్నామని అనుకోవచ్చు, కానీ వారిలాగానే ఆయా సమయాలలో దేవుణ్ణి ఎన్ని రకాలుగా మనం హింసిస్తున్నామో, అయినప్పటికీ నేటికి ప్రభు మనను ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంతం గురించి జ్ఞాపకం చేస్తూ ఒక వ్యక్తి క్యాథలిక్ ప్రీస్ట్ అంటూ ఉంటాడు. అని అంటాడు, ఆల్ ఆఫ్ ద గాస్పెల్ ఈజ్ దేర్ అంటాడు. ఈ స్వార్థ క్రొత్త నిబంధనలో ప్రకటింపబడిన స్వార్థ అంతా కూడా ఎందులో కేంద్రీకృతమైందంటే ఈ లూకా స్వార్థ 15వ అధ్యాయంలో ఉందంటాడు. ఈ స్వార్థ అంతా కూడా దానిలో మనకు కనబడుతూ ఉంది. మొదటి మాటను, ఆయన ప్రేమ ద్వారా ఎవరు కూడా ఆయనకు సాటి రారు అన్న ఉద్దేశమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ ఉద్దేశాన్ని నేను మీ మధ్యన ఉంచాలని ఇష్టపడుతున్నాను. గాడ్ ఈజ్ ఇన్కంపేరబుల్ బికాస్ ఆఫ్ హిజ్ రిడీమింగ్ పవర్. మన దేవుడు ఎవరితో పోల్చబడటానికి కూడా ఎవరు కూడా మన దేవునితో పోల్చబడటానికి సరిపోరు. ఎందుచేతనంటే ఆయన యొక్క విమోచన శక్తిని బట్టి, బికాజ్ ఆఫ్ హిజ్ రిడీమింగ్ పవర్, ఆయన యొక్క విమోచన శక్తిని బట్టి ఆయనతో ఎవరు పోల్చదగరు. మీకా గ్రంథంలో చూస్తే 7వ అధ్యాయము 18వ వచనంలో చెప్పబడిన మాట, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడు ఎవరైనా ఉన్నారా? ప్రజలను విమోచించుటలో, ప్రజలను తమ పాపములను విడిపించుటలో నీవు చూపిస్తున్నటువంటి క్షమాపణ విషయంలో ఎవరు నీకు సములైన వారున్నారు? నిజమే, మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన కృపచేత మన పాపముల నుండి ఆయన మనను విడిపించారు. ఒక వాక్యాన్ని గమనిస్తే ఇర్మియా 31వ అధ్యాయము 34వ వచనంలో, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 34వ వచనం వచ్చినాడు కదా, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధనందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆయన తన యొక్క విమోచన శక్తిని బట్టి ఎవరు కూడా ఆయనతో సరిపోల్చబడరు అన్న వాక్యాన్ని మీకా గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, నీతో సమానులెవరు? నీతో సరితూగగలిగిన వారు ఎవరు? నీ ప్రేమను బట్టి కానీ, ఈ లోకానికి నీవు ఇచ్చిన విమోచన శక్తిని బట్టి కానీ ఎవరు కూడా నీతో పోల్చదగిన వారు లేరు అన్న వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ ప్రత్యేక సమయంలో మరొకసారి సర్వలోకమునకు ఆయన ఇచ్చిన విమోచన శక్తిని బట్టి ఎవరు కూడా ఆయన ప్రాణమును అర్పించి లోకాన్ని విమోచించలేదు. కేవలము యేసు ప్రభు వారు మాత్రమే తన ప్రాణమును అర్పించి మనకు విడుదల ఇచ్చారు. యేసు ప్రభు సౌలు అలాగే పౌలుగా మార్చబడినటువంటి సౌలు జీవితంలో గనక చూస్తే ఆయన విమోచన శక్తి ఎంతో గొప్పదో మనకు కనబడుతోంది. అలాగే లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆయన విమోచన శక్తిని గూర్చి జ్ఞాపకం చేస్తూ 15:22 అంటుండే, అయితే తండ్రి తన దాసులను చూచి
ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. యేసు ప్రభు యొక్క విమోచన మనకు కనబడుతూ ఉన్నది. చూడండి, మురికి పచ్చినటువంటి వస్త్రములతోటి, పాపముతో నింపబడిన వస్త్రములతో తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వస్త్రములన్నిటినీ తొలగించి శ్రేష్టమైనటువంటి వస్త్రములు తొడిగించి శ్రేష్టమైన ఉంగరము ఆయన చేతికి పెట్టి, అనగా పాపంలో చనిపోయినటువంటి ఆ కుమారుణ్ణి ఆయన విమోచించారు. ఎలాగో అంటే ఇక్కడ కొడుకు విషయములో వ్రాయబడిన మాట ఏంటంటే, ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి వచ్చాడని వ్రాయబడిన మాట మనం చూస్తున్నాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. ఈ కుమారుడు చనిపోయి మరలా బ్రతకడానికి ఒకటి కారణము అదేంటంటే, తండ్రిని ఇక్కడ సజీవునిగా మనం చూస్తున్నాం, కానీ ఈ కుమారుడు చనిపోయాడు, తిరిగి బ్రతకడానికి తండ్రి చనిపోవాల్సి వచ్చింది. యేసు ప్రభు చనిపోవటం ద్వారా మాత్రమే మనము విమోచింపబడ్డాం. ఈ కుమారుడు కూడా బ్రతికింపబడ్డాడు. ఆ బ్రతికింపబడిలో ముందు జరిగిన సంగతి ఏంటంటే, తన కుమారుణ్ణి బ్రతికించడానికి తండ్రి చనిపోయాడు. ఇది గొప్ప విమోచన. అందును బట్టే ఈయనకంటే గొప్పవారు ఎవరు కూడా లేరు. తండ్రి ఏదో పరుగున వచ్చి కుమారుని ముద్దు పెట్టుకుని ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించుటను మాత్రమే మనం చూస్తున్నాం, కానీ ఆ కుమారుడు తిరిగి నూతన వస్త్రాలు ధరించుకోవటానికి, ఆ కుమారుని వేలుకి ఉంగరము పెట్టుటలో, అతని పాదములకు చెప్పులు తొడిగించుటలో, తన కుమారుని కొరకు చనిపోయి తన కుమారుని పాపములు విమోచించినటువంటి తండ్రి మనకు కనబడుతున్నారు. అదే గొప్ప విమోచన శక్తి. ప్రియ దేవుని బిడలారా, మన దేవునితోటి ఎవరిని పోల్చలేం. గాడ్ ఈజ్ ఇన్కంపేరబుల్ బికాస్ ఆఫ్ హిస్ రిడీమింగ్ పవర్. ఆయన విమోచన శక్తి ముందు ఈ లోకములో ఎవరు కూడా ఆయనకు సరిపోలరు. కాబట్టి మీకా గ్రంథకర్త అంటున్నాడు, అయ్యా నీతో పోల్చదగిన వారెవరు? ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా వేల్పులలో నీ వంటి వాడెవరు? చూడండి, 103వ సంకీర్తన 12వ వచనంలో చూస్తే, 12వ చరణంలో చూస్తే, 113వ సంకీర్తన 12వ చరణంలో అంటున్నాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములకు మనకు అంత దూరము పరిచినాడు. ప్రియ దేవుని బిడలారా, మన పాపములకు ఎంతో ఎడమ కలుగ చేశాడు. అయితే దురదృష్టవశాత్తు మనము కూడా పాపంలో పడిపోతా ఉన్నాం. ఆ పాపంలో ఉన్న మనలను విమోచించటానికి ఈ లోకానికి ఆయన వచ్చారు. ఆయన శక్తి గొప్పది. దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాం. 3వ మాటను జ్ఞాపం చేసుకుంటూ ఉన్నట్లయితే, 1 దేవుని యొక్క ప్రేమ మనము చూస్తూ ఉన్నాం. 2వది దేవుని యొక్క విమోచన మనకు కనబడుతూ ఉన్నది. 3వది గాడ్ ఈజ్ ఇన్కంపేరబుల్ బికాస్ ఆఫ్ హిజ్ నెవర్ ఎండింగ్ ఫెయిత్ఫుల్నెస్. గాడ్ ఈజ్ ఇన్కంపేరబుల్ బికాస్ ఆఫ్ హిజ్ నెవర్ ఎండింగ్ ఫెయిత్ఫుల్నెస్. మన దేవుడు గొప్పవాడు దేనిని బట్టి అంటే, ఎప్పటికీ ఒక్కసారి ఆయన మాట ఇచ్చాడంటే ఎన్నటికీ ఆ మాట నెరవేర్చి తీరుస్తారు. మాట ఇచ్చి నెరవేర్చువాడు మన దేవుడు. వాగ్దానము చేసి వాగ్దానమును నెరవేర్చు దేవుడు. అంతము కాని ఆయన నమ్మకత్వము, ఫెయిత్ఫుల్నెస్. ఒక మాట ఇచ్చారు అంటే ఆ మాటను నెరవేర్చుటలో ఆయనకున్నటువంటి శక్తిని బట్టి ఆయనతో పోల్చదగిన వారు ఎవరు లేరు. ఉదాహరణకి అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తానని. సంతానం ఇవ్వటానికి అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూచాడు. అబ్రహాం యొక్క విశ్వాసం కనబడుతుంది. అయితే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అన్నటువంటి దేవుని యొక్క వాగ్దానం కూడా మనకు దానిలో కనబడుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవచ్చు. యూ కెన్ ఫర్గెట్ సమ్వన్. మనం ఎప్పుడైనా ఎవరినైనా మర్చిపోవచ్చు, కుటుంబాన్ని మరవచ్చు, ఆత్మీయులను మరవచ్చు. బట్ యు డోంట్ ఫర్గెట్ జీసస్ క్రైస్ట్, ఫర్ దెర్ ఈజ్ నో వన్ లైక్ హిమ్. ఎవరినైనా నీవు మర్చిపోవచ్చు, కానీ యేసు ప్రభుని మాత్రం మర్చిపోవద్దు. ఆయన వంటి వారు ఎవరు లేరు. నీవు పాపముతో కంపు కొడుతున్నటువంటి పరిస్థితుల్లో తిరిగి ఉన్నప్పుడు ఆయన నిన్ను హక్కున చేర్చుకొని నీ కుమారునిగా ఆయన చేస్తారు. ఆయన్ను ప్రేమ పంచుట్లో, ఆయన కృప చూపించుట్లో, ఆయన విశ్వాస్యతను కనపరచుట్లో ఆయన కంటే గొప్పవారు ఎవరు లేరన్న వాక్యము జ్ఞాపం చేస్తూ ఉంది.
ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. ఎంత గొప్ప దేవుడు! చనిపోయినటువంటి కుమారుని బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. తద్వారా ఈ కుమారుడు బ్రతికి ఉన్నాడు. వాగ్దానము చేసిన దేవుడు గొప్పవాడు గనుక ఎంత నమ్మకమైన వాడంటే, కుమారుడు అనుకున్నాడు నా తండ్రి దగ్గరికి నేను వెళ్తానని. కుమారునికి తండ్రి మరలా కుమారునికి అంగీకరించడానికి ఆయన ఇష్టపడతాడో లేదో ఒక అనుమానము. కానీ దేవుడు అయితే అలాంటి అనుమానము లేకుండా తన యొక్క అపారమైన ప్రేమను బట్టి, విమోచన బట్టి, ఆయన విశ్వాస్యతను బట్టి కుమారునికి ఉండవచ్చును. నా తండ్రి విశ్వాస్యత నమ్మకంలో గొప్పవాడు కనుక నేను ఆయన దగ్గరికి వెళ్తాను, అందులో నుంచే ఆలోచన వచ్చి ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో మన జీవితాలు ఎలా ఉంటుంది? ప్రేమ విషయంలో దేవుడు గొప్పవాడు, విమోచన విషయంలో దేవుడు శక్తిమంతుడు, ఆయన మాటను నిలబెట్టుకున్నట్లో దేవుడు నమ్మకమైన వాడు. అయితే మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం ఎలాగున్నా జీవిస్తూ ఉన్నాం, తండ్రితో ఉన్నామనుకుంటున్నాం. ఈ పెద్ద కుమారుని గురించి మనం ఆలోచన చేస్తే ఈ స్టోరీ ఇంకా పూర్తి కాకుండానే మధ్యలోనే ఆపారు. అయితే ఈ పెద్ద కుమారుని విషయంలో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. శాస్త్రులకు, పరిసయ్యులకు ఉపమానాన్ని ప్రభు బోధిస్తున్నారు. దేవుని ప్రేమను, దేవుని విమోచనను, దేవుని విశ్వాస్యతను మనము గమనిస్తూ ఈ దినాల్లో మనం ఎలా ఉంటున్నాం? అయ్యా నీ తమ్ముడు వచ్చాడు, వాడు చనిపోయి బ్రతికాడు అంటే మెట్టుకు ఏమాత్రము ఇతనిలో ప్రేమ కనబడట్లేదు. తన సహోదరుడు తిరిగి వస్తే అతన్ని హక్కును చేర్చుకునేటువంటి ప్రేమను కనపరచలేకపోతున్నాడు. అనగా ఈ శాస్త్రులు, పరిసయ్యులైనటువంటి వారు తమ సమాజంలో ఉన్నటువంటి ఇతరులను అంగీకరించేటువంటి ప్రేమను కనపరచలేకపోతున్నారు. వారికే ఈ ఉపమానాన్ని ప్రభు బోధిస్తున్నాడు. దేవుని సంగమ, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, కుమారుడు అంటాడు, నీ ఆస్తి అంతా పట్టుకొని వెళ్ళి వేశ్యలతో తినివేసినటువంటి ఈ కుమారుడు అంటూ ఉంటాడు. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, చిన్న కుమారునికి ఆస్తి పంచిపెట్టాడు అనుకుంటున్నాం, కానీ అక్కడ వ్రాయబడిన మాట చూడండి, 12వ వచనం అంటున్నాడు, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగ్యమని తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. అడిగింది ఎవరు? చిన్న కుమారుడు అడిగాడు. కానీ తండ్రి ఏం చేశాడో తెలుసా? ఇద్దరికి పంచిపెట్టాడు ఆస్తి. ఈ పెద్ద కుమారుని కూడా అతని భాగం ఆయనకి ఇచ్చేస్తాడు. కానీ దేవుని సన్నిధిలో గమనించగలిగితే, ఇదిగో నీ ఆస్తిని అంతా తీసుకుని వెళ్ళా. అతని ఆస్తి అంతా దగ్గర పెట్టుకుని ఆ స్లేవరీ మెంటాలిటీతో, బానిసత్వం మనస్సుతోటి, నాకు ఒక మేకనైనను నీవు ఇవ్వలేదు, నా స్నేహితులతో నేను ఆనందించడానికి అంటూ ఉంటాడు. ఈ యొక్క కథాంశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మన జీవితాలకు ఒక హెచ్చరిక. మనము ఎలా ఉంటా ఉన్నాం? దేవుడు ప్రేమ కలిగిన వాడై, దేవుడు విమోచన కలిగినటువంటి వాడే, దేవుడు నమ్మకమైనటువంటి స్థితిని కలిగి ఉండి మనను ఈ రీతిగా విశ్వాసాలుగా ఉంచగలిగితే మన జీవితంలో మనము ఎలాగున ఉంటున్నాం ఆలోచన చేయాలి. బల్లలో మన చేతులు ఉంచబోతున్నాం, బల్లను స్వీకరించబోతున్నాం. ఒకసారి మనం పరీక్షించుకోవాలి. దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆర్ యు క్రష్డ్ బై ది వెయిట్ ఆఫ్ యువర్ ఓన్ సిన్. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యంను బట్టి ఒక ప్రశ్న మన యొక్క మనస్సులో ఉదయించాలి. లేదా మనకు మనం వేసుకుంటే, ఒకవేళ మన స్వంత పాపం అనే భారము కింద ఉండి మనం నలిగిపోతున్నామా? మనం చేయాల్సిన పని ఏంటంటే, క్రీస్తు వైపు తిరుగుదాం. చిన్న కుమారుని వలె ఇదిగో అతని యొక్క సొంత ఆలోచన బట్టి బయటికి వెళ్ళిపోయాడు. ఆ సొంత పాపమును బట్టి భారముతో నలిగిపోతున్నాడు, కృంగిపోతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎవరి వైపు తిరిగాడంటే తండ్రి వైపు తిరిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బలను సమీపించబోయే మనం ఒకవేళ ఆ పాప భారములో ఉండి నలిగిపోతున్నావా? ఒకసారి క్రీస్తు వైపు తిరిగితే, ఆ చిన్న కుమారుడు దూరముగా ఉండగానే ఎలాగో ఆయన మెడ మీద పడి ఆయన ముద్దు పెట్టుకున్నాడు. మనల్ని కూడా తన హక్కును చేర్చుకోవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. రెండవది చూస్తే మనం ఆలోచనలో వాక్యాన్ని ముగించుకోవడానికి ముందు, ఆర్ యు డిస్కరేజ్డ్ బై ది పెయిన్ అండ్ ట్రబుల్ ఆఫ్ యువర్ లైఫ్? మన జీవితాల్లో ఉన్నటువంటి శ్రమలను బట్టి,
మన జీవితాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి ఒకవేళ నీవు నిరాశలో ఉన్నావా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడైతే నా వైపు తిరుగు, క్రీస్తు వైపు తిరుగు అనేటువంటి ఒక సమాధానము దేవుడు మనకిస్తున్నాడు. తన జీవితంలో ఎంతో గొప్ప వేదన, శ్రమలో నలిగిపోతున్నాడు. యూదులకు హేయమైనటువంటి పందులతో సైతము సహవాసము చేయటానికి ఇష్టపడ్డాడు అంటే ఎంత దౌర్భాగ్యతో. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి జ్ఞాపకం వచ్చింది ఏంటంటే తన తండ్రి. ఈ రోజున లోక సంబంధముగా, కుటుంబ పరముగా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు మన జీవితాల్లో ఉండవచ్చును. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, తన 2 కరములు చాపి ఆయన మన ఎదుట ఉండగా మనం ఆయన వైపు తిరిగితే మన కష్ట నష్టాలలో, మన నిరాశ నిస్పృహల్లో ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. కుమారుడు ఎంతో నిరాశపడ్డాడు, ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కానీ క్రీస్తు వైపునకు, తండ్రి వైపునకు తిరిగినప్పుడు సంతోషంలో పాలిభాగస్తుడైనట్లుగా మనం చూస్తున్నాం. హ్యావ్ యు బీన్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్, సర్చింగ్ ఫర్ సంథింగ్ టు ఫుల్ఫిల్ యువర్ లైఫ్? మన జీవితాలలో దేవుని విడిచిపెట్టి మన జీవితాల్లో ఏదో సాధిందారని ఈ లోకం వెంబడి ప్రయాణిస్తున్నావా? సౌలు వలె అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా సౌలు ఎందుకు పరుగున ప్రయాణిస్తున్నాడంటే తనకు జీవనాధారమైనట్టు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులను బెదిరించటానికి ఏదేదో చేసి తన జీవితంలో తృప్తి పొందాలనుకుంటున్నాడు. ఏదేదో సాధించి తన జీవితంలో ఆయన ఆనందించాలనుకుంటున్నాడు. అలాగే లోకం వైపు నీవు పరుగెడుతున్నావా? అయితే ఒక్కసారి సౌలు వలె క్రీస్తునకు నీవు పట్టబడిన సంగతిని ఒకసారి జ్ఞాపం చేసుకో. లోకం వైపు వెళుతున్నటువంటి సౌలుని యేసు ప్రభు పట్టుకున్నాడు. సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావు? అనేక లోక సంబంధమైనటువంటి వాటి చేత ఒకవేళ బంధించబడితే, ఇదిగో అవన్నీ కూడా మన స్పిరిచువల్ బ్లైండ్నెస్ నుంచి బయటకు రావటానికి దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ సంస్కారాన్ని, ప్రభు యొక్క బలను స్వీకరించడానికి ముందుగా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలు జనాంగంకు దేవుడు ఇస్తున్నటువంటి ఆ ఫైనల్ సాల్వేషన్, ఆ రక్షణ కూర్చున్నటువంటి ఆ వాగ్దానం మేకా ప్రవచిస్తూ ఆయన అంటున్నాడు కదా, ఇదిగో మమ్మలను క్షమించు దేవుడు నీవు, నీతో సమమైన దేవుడు ఎవరు లేరు. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము ఆయన కోపముంచడు. కావున పాపములో విసిగి వేసారిపోయి నలిగిపోయిన మనలను తన ప్రాణమిచ్చి, తన రక్తమిచ్చి మనల్ని విమోచించినటువంటి దేవుడు ఆయన పరమందున్నారు. తిరిగి మన కొరకు రాబోతున్నారు. వచ్చే క్రమంలో ఆయన రాజ్యంలోనికి మనం ఏ స్థితిలో వెళ్ళబోతున్నాం? ఎత్తబడే సంఘంలో మనం ఉంటామా? ఒకసారి ఆలోచించండి. దేవుడైతే తను తాను ప్రేమలో గొప్పవాడే, విమోచనలో గొప్పవాడే, ఆయన మాట నిలబెట్టుకున్నట్లో గొప్పవాడే. అయితే క్రీస్తు సంఘం వచ్చేసరికి, ఎత్తబడే సమయం వచ్చేసరికి నీ విశ్వాసంలో గొప్పవాడిగా ఉంటావా? విశ్వాసంలో స్థిరుడుగా ఉంటావా? నీ యొక్క వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధుడిగా నీవు ఉంటావా? ఒక్కసారి ఆలోచన చేసుకోమని ఒక ఉద్దేశాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. రాకడ జరగబోతూ ఉంది, రాకడ రాబోతూ ఉంది. ఆయన రాకడలో మనము పరిశుద్ధమైన, పవిత్రమైన, దేవుడు అంగీకరించేటువంటి ఆ యోగ్యమైన జీవితంతో తండ్రి చెంతకు చేరుటాకి పరిశుద్ధాత్మ దేవుడు తన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును తలంపులకును కావలిండునుగాక. ఆమేన్.
అందరూ కూర్చోనండి. సమయంలో ఆయా గృహాల్లో ఉండి ఆరాధనలో ఏకీభవించిన మీ అందరికీ సంఘ కానుకలు సేకరించబడతా ఉన్నాయి. అలాగే కృతజ్ఞత కానుకలు ఎవరి గృహాల్లో వారు ఆరాధనలో ఉన్నారు. దేవుని కొరకు సిద్ధపరిచినటువంటి కానుకలను మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు లేచి ఆ కానుకలు సేకరిస్తూ ఉండగా ఒక కీర్తన పాడబడుతున్నది. 733వ కీర్తన సమర్పణ చేయమనే కీర్తన 2 చరణాలు పాడుతుంటుండగా ఎవరి గృహాల్లో వారు ఆ యొక్క కానుకలు సేకరించాల్సిందిగా మనం చేస్తున్న వాటిని దేవుని కొరకు మీరు సిద్ధపరిచి మందిరానికి వచ్చినప్పుడు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. 733వ కీర్తన మీ ప్రత్యేకమైన కృతజ్ఞత కానుకలు సంఘ కానుకలు సేకరించడానికి ప్రయత్నం చేస్తాం. నిలబడదాం. నీకిచ్చు అర్పణలు నీవే ప్రార్థింతుము. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. కృపగలిగిన మా దేవా, స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఇంతదనుక ఆరాధనలో నీ సన్నిధిలో ఏకీభవించాం. నీ వాక్యము చేత మాతో మాట్లాడినారు. ప్రభువానికి స్తోత్రాలు. అలనాడు మీక ప్రవచిస్తూ నాయన చెప్పిన మాట, మా దేవుని కంటే గొప్పవారు ఎవరు లేరు. నిజమే, నా కొరకు ప్రాణము పెట్టిన నా రక్షకుని కంటే ఈ లోకంలో నాకెవరు గొప్ప? ఆయన ఇచ్చిన గొప్ప మాటను బట్టి మీకు వందనాలు. చనిపోయినటువంటి మమ్ములను తిరిగి బ్రతికింప చేయటానికి నాయన నీవు మరణించి తిరిగి లేచినావు. స్తోత్రములు నాయన. వెత్తబడిన వాక్యము నాయన మా జీవితాలలో, మా సంఘాలలో, కుటుంబాల్లో నాయన ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన ప్రతి గృహములోనూ నీ మందిరముగా మలచబడి ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబమును బట్టి ప్రార్థిస్తున్నాను. నాయన
ప్రతి కుటుంబమును జ్ఞాపకం చేస్తున్నాం. సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ అమలాపురంను బట్టి మీకు స్తోత్రాలు. సంఘ కార్యవర్గము కొరకు నాయన కమిటీ వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. స్త్రీల సమాజమును బట్టి, సండే స్కూల్ నాయన యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. దీవించండి ప్రభు, మీకు స్తోత్రాలు. అలాగనే తండ్రి, ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎందరైతే ఆరాధనలో పాల్గొనుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రాంతాల నుండి ఆయన మా సంఘ విశ్వాసులు, మా శ్రేయభిలాషులు, బంధువులు అనేక మంది ఆరాధనలో ఏకీభవిస్తున్నారు. ఒక్కొక్కరిని మీరు దీవించండి. మా సార్వత్రిక సంఘమును బట్టి ఆయన మీకు కృతజ్ఞతలు. సంఘ నాయకత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన మా సంఘంలో ఉన్నటువంటి బలహీనులను స్వస్థపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని లేవనెత్తండి. సమస్యలో ఉన్న వారికి నీ కృప చూపండి. నీవు ప్రేమించే గొప్ప దేవుడవు, కనికరము చూపే గొప్ప రక్షకుడవు తండ్రి, స్తోత్రాలు. నాయన ఈరోజు వివాహ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి జాషువా పెర్సిష్ కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. నాయన యవన దంపతులను దీవించండి. వారికి ఇచ్చిన స్వాస్థ్యము కొరకు వందనాలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. ఆశీర్వదించండి. నాయన మా సంఘ బిడ్డల్లో యవన కాలంలో ఉన్న వారందరి కొరకు, వారి ఉద్యోగములు, వివాహముల కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. క్షేమంనివ్వండి. నాయన బాలింతల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ భాగ్యం అనుగ్రహించండి. నాయన ఈ సమయంలో మరొకసారి మా సంఘ విశ్వాసులు సమర్పించిన కృతజ్ఞత కానుకల కొరకు, ప్రత్యేక అర్పణల కొరకు, సంఘ కానుకల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇక నాయన నీవు ఇచ్చిన కొలది బిడలు నీ సంధికి అర్పిస్తున్నారు. ప్రతి హస్తమును దీవించండి. సంఘ పరిచర్యలో నమ్మకముగా వాడబడినట్లు నీ కృప చూపించమని ప్రార్థిస్తూ, మరొకసారి ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబమును పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని, మమ్ములను మా సంఘ కుటుంబాలను నీ కృప కలిగిన నామమునకు అప్పగించుకుంటూ, ఎదుగనైనా నీ బల్లారాధనలో ఆయన పాల్గొనబోతున్నాం. మమ్మలను శుద్ధీకరించి నీ బల్లలో చేతులుంచే యోగ్యత మాకు అనుగ్రహించమని, మా కొరకు త్వరలో రాననే యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించి వినయముగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మన దినహారము నేడు మాకు దయచేయం. మెడల అపరాధం చేస్తున్నారని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించం. శోధనలోకి తేక దుష్టుని మమ్మల్ని తప్పించం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. దయతో కూర్చోనండి. ప్రభునందు దేవుని సంగమా, ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ మధ్యన నేను ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఈ బల్లారాధనకు ముందుగా మన సంఘ విశ్వాసులు రెవరెండ్ ఏజే కిన్సింగ్రాయ్ గారి సంపూర్ణ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మన సంఘ కుటుంబముగా వారు ఉంటూ వారికి అనుగ్రహించబడినటువంటి కుమారుడు చార్లెస్ కిన్సింగర్ గారు తన యవన కాలంలో దేవుని పరిచర్య కొరకు సమర్పించుకొని ఏసీటీసీలో చక్కని వేదాంత విద్యను అభ్యసించి ఆ థియలాజికల్ స్టడీస్ని కంప్లీట్ చేసుకొని వారు ప్యారిస్లో పరిచర్య కొరకు సిద్ధపడుతున్నారు. నిన్నటి దినమున వారికి ఇవ్వబడినటువంటి భీమవరం వెస్ట్ గోదావరి సినేడ్లో భీమవరం చిన్నరంగనపాలెం ప్యారిష్ని బట్టి సెయింట్ జాన్స్ లూథరన్ సంఘ పక్షముగా అందరం ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. దేవుడు మరి తన దాసునిగా ఆయన అభిషేకించి సేవలోనికి నడిపిస్తున్నారు. తన పరిచర్య యావత్తును ఫలభరితముగా జరగాలని సంఘముగా నేను ఆశిస్తూ, సెయింట్ జాన్స్ లూథరన్ సంఘ పక్షముగా కిన్సింగర్ గారు వారి సంపూర్ణ కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు, అభినందనలు తెలియజేస్తుంది. దేవుడు వారిని చక్కగా తన పరిచర్యలో వాడుకోవాలని సంఘం అభిలషిస్తుంది. సంఘం మీ కొరకు ప్రార్థిస్తూ ఉంది. సంఘము ప్రార్థించి మిమ్మలను ఆ ప్యారిష్కి పంపాలని ఈ రోజున ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. సంఘం యొక్క ఇన్విటేషన్ మీరు మన్నించి కుటుంబంతో ఇక్కడ రావటం చాలా సంతోషం. మీరు ముందుకు వచ్చినట్లయితే మీకు ఇవ్వబడిన గురు పరిచర్య బాధ్యతను మీరు స్వీకరించడానికి ముందుగా ప్రార్థించి పంపాలని సంఘం ఎంతగానో ఆశపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ట్రెజరర్ గారు అలాగే పీసీ సభ్యులు ముందుకు వచ్చినట్లయితే, అలాగే మీ కుటుంబం కూడా ముందుకు వచ్చినట్లయితే వారికి బొకే ఇచ్చి అభినందనలు తెలియజేస్తారు. అలాగనే సేవలో వారు ప్రవేశిస్తున్నారు. వారు కొత్త ప్యారిష్కి వెళ్తున్నారు. మొదటిసారిగా వారికి యాజక వస్త్రాలు సమకూర్చుకోవడం, అవి సిద్ధం చేసుకోవడానికి సంఘపక్షముగా 7,000 వారికి ఆ సంఘం వారికి ఇస్తూ ఉన్నారు. దాన్ని కూడా మీరు స్వీకరించి మీరు ప్యారిష్కి వెళ్ళటానికి
ఆ యాజక వస్త్రాలు సిద్ధం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే నా వ్యక్తిగతంగా నా కుటుంబ పక్షంగా కూడా మీకు చక్కని అభినందనలు, శుభాకాంక్షలు నేను మీకు తెలియజేసిన. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వారి కుటుంబము అలాగే పెద్దలు వచ్చి వారికి ఆ బొకే ఇచ్చి అభినందనలు తెలియజేసిన తర్వాత వారికి ప్రార్థన చేయటం జరుగుతుంది. మన సంఘానికి ఇది ఎంతో సంతోషం. సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ నుంచి ఒక కాపరి రావటము, వారు చక్కని పరిచర్య చేయటం మన సంఘానికి ఇది ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. సంఘంలో నుంచి ఇంకా అనేక మంది సేవకులు తర్ఫీదు పొంది ఆయన పరిచర్య కొరకు రావడానికి దేవుడు తన కార్యాన్ని జరిగించబోతున్నారు. మన సంఘం నుంచి ఒక సంఘ కాపరి రావటం మన సంఘానికి ఇది గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తూ వారిని ఎదురుకు ఆహ్వానిస్తున్నాను. సమయంలో వారికి బొకే ఇచ్చి అభినందనలు తెలియజేస్తారు. రండి, ఎదరికి ఇలా రండి. ఓకే, కంగ్రాట్స్ సార్. సెయింట్ జాన్స్ లూథరన్ సంఘ పక్షంగా మా కుటుంబాల పక్షంగా మీకు హృదయపూర్వకమైన వందనాలు. దేవుని సేవలో బలంగా వాడబడాలని నేను ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. ఇదిగోనైనా నీ సేవకునిగా తర్ఫీదు పొంది నీ గురు పరిచర్యలో ప్రవేశిస్తున్నారు చార్లెస్ కిన్సింగర్ గారు, పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు. తండ్రి గారు నాయన ఈ సంఘంలోనూ ఏఎల్సీలో చేసిన గొప్ప పరిచర్యను బట్టి మీకు వందనాలు నాయన. వారు నీ పాద సంధికి పిలువబడ్డారు. కుటుంబాన్ని విడివక తల్లిగారి ఎడల బిడ్డల ఎడల మీరు చూపిన కృపకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇవనైనా మరి సేవకుని కుటుంబంలో నుండి తిరిగి తన కుమారుడు సేవకుడిగా ఉండాలన్న ఉద్దేశంతో కుమారునిలో ఆయన మీరు ఉంచి ఆయన నీ కొరకే ప్రతిష్ఠించుకున్నారు. ఎన్ని కష్ట నష్టములు ఎదురైన సేవలో వారు తర్ఫీదు పొంది ఆయన వెస్ట్ గోదావరి సినేడ్కి ఆయన ఒక కాపరిగా ఎలర్ట్ చేయడము గొప్ప సంతోషముగా మేము భావిస్తున్నాం. సేవలోనికి ప్రవేశిస్తున్నటువంటి నీ దాసుని మీద నీ హస్తం నుంచి మీరు అభిషేకించారు, నీ కొరకు ప్రత్యేకించుకున్నారు. ఏ ప్యారిష్ అయితే వారికి మీరు అనుగ్రహించినారో ఆ ప్యారిష్లో ఒక నమ్మకమైనటువంటి ఫలభరితమైన సేవ చేసి సంఘం యొక్క ఆయన ఉన్నతమైన స్థితిని వారు పొందుకోవడానికి నీ కృప చూపమని ప్రార్థిస్తూ వెస్ట్ గోదావరి సినడ్ బిషప్ తండ్రి గారిని బట్టి, సినడ్ నాయకులను బట్టి, అలాగే ఈస్ట్ గోదావరి సినడ్ బిషప్ తండ్రి గారు నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన ప్రేమతో ఈ రీతిగా ఈ కోవిడ్-19 పరిస్థితులు మేమందరం భౌతికముగా ఈ కార్యక్రమాన్ని ఘనముగా చేయలేకపోతున్నప్పటికీ ఇటు రీతిగా సంఘ కార్యవర్గంతో కలిసి దాసునికి ఇచ్చినటువంటి ఈ యొక్క అభినందన స్థితిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి. తోబుట్టులు ఇరువురి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరి బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఇక మీదట నాయన గురు పరిచర్య కొరకు వెళ్తున్నటువంటి నీ కుమారుని యొక్క రాకపోకలలో, సంఘ విషయాలలో, సువార్త పరిచర్యలో మీరే నీ హస్తము తోడుగా ఉంచి బిడ్డను నడిపించి ఆయన ఘనమైన పరిచర్య ద్వారా మీరు మహిమ పొందుకనమని యేసు ప్రభునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని దీవెన పాస్టర్గా అభిషేకింపబడినటువంటి చార్లెస్ కిన్సింగర్ గారు, వారి పరిచర్యకును తల్లిగారు, వారి సంపూర్ణ కుటుంబానికి తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ సార్. అయ్యో పరిశుద్ధుడా నీకు వందనాలు. బిడ్డలు సమర్పించిన కానుకను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓకే సార్, వందనాలమ్మ. ఇంతవరకు పాస్టర్ గారి కుటుంబాన్ని బట్టి వారు ఏకీభవించారు. వారికి సంఘపక్షంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంస్కార ఆరాధన ప్రారంభించుకుందాం. 283వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి సంస్కార ఆరాధనకు సిద్ధపాటుగా స్తోత్రార్పణ నర్పింతుము, జపధూపం వేసి కీర్తింతుము అని కీర్తన మొదటి చరణము, చివరి చరణము పాడబడుతుండగా బల్ల సిద్ధపరచబడుతుంది. కుటుంబాల్లో మీరు సిద్ధపరచుకున్నటువంటి ఆ రొట్టె ద్రాక్ష రసమును ఒక టేబుల్ మీద మీరు ఉంచుకున్నారు. టీపాయ్ మీద సిద్ధపరచుకున్నటువంటి ఆ ద్రాక్షరసము, ఆ రొట్టె ఈ బల్ల ఆరాధనలో మీరు ఏకీభవించి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాం. 283వ కీర్తన పాడుకొని చుండగా బల్ల ఆరాధన కొరకు సిద్ధపడదాం. స్తోత్రార్పణ నర్పింతుము, జపధూపం
ప్రభువు మీతో నుండుగాక. మీ హృదయములను పైకెత్తుడి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతాస్తోత్రములు చెల్లింతుము. ఓ ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిగల నిత్యుడైన దేవా, మేము సర్వదా సర్వత్రా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినదియు సరియును హితమునై ఉన్నది. నీవు నీ జయంతి కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడును ఏక ప్రభుడునై ఉన్నావు. నిజమైన దేవుడు ఒక్కడేని మేము ఒప్పుకొనుచు, త్రిత్వమునందు ఒక్కడవుగాను, మహిమయందు భేదము లేకను, పురుషత్వమునందు ముగ్గురుగాను ఉన్న నిన్ను ఆరాధించుచున్నాము. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహములతోనూ నీ మహిమగల నామమును మేము కొనియాడి ఘనపరచి సదా నిన్నిట్లు స్తుతించుచున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి, మీరు పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకై బెడుచున్న నా శరీరమైనది, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను చేతపట్టుకుని స్తోత్రము చేసి దాన్ని వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారము కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అయినది. మీరు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. ప్రభు యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీతో నుండుగాక.
సమస్తమును సిద్ధముగా ఉన్నది. మీ గృహాల్లో సిద్ధపరచబడినటువంటి ఆ రొట్టెను తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీరు ఆ రొట్టెను తీసుకొనండి, పుచ్చుకొని తినుము, ఇది మీ కొరకు విన్న క్రీస్తు శరీరము. ఆపి వెళ్తాను. పుచ్చుకొని త్రాగము, ఇది మీ కొరకు చిందింపబడిన నూతన విందన రక్తము. మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరము, ఆయన వెళ్ళేని రక్తము మిమ్మల్ని నిజమైన విశ్వాసం నందు బలపరిచి నిత్య జీవము కలటిగా సంరక్షించనుగాక. సమాధానంతో ప్రార్థించుడి. అందరము కలిసి సెలవు గీతము పాడుకుని ప్రభు యొక్క ఆశీర్వాదము తీసుకుందాము. నీ సమాధానం.
యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లింపుడి. సర్వశక్తిగల దేవా, శ్రేయస్కరమైన ఈ దానం వలన మా ఆత్మలు సేద తీర్చినందుకే నీకు వందనములను చెల్లించుచున్నాము. మరియు దీనివలనే నీ యందు మాకు గల విశ్వాసమును మాలో ఒకరి యందరికి ఉండవలసిన నిండు ప్రేమను నీ కృపను బట్టి బలపరచమని, నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములో జీవించుచు పరిపాలించుచునుండు నీ ప్రియకుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మనము ప్రభువును సన్నోతింతము. ప్రభు నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నికాంతును దింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. అందరికీ వందనాలండి.